ప్రజల ఆనందమే తనకు నిజమైన ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. అదే లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ రోడ్ల రూపురేఖలు మార్చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏలూరు 13-6 డివిజన్లలో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మిస్తున్న నూతన రహదారుల నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే స్థానిక మహిళలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ తమకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రహదారులు అస్తవ్యస్తంగా గుంతలమయంగా మారిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో నగరంలోని అనేక ప్రాంతాలలో రోడ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు ఇసుకపల్లి తాతారావు, డివిజన్ ఇన్ఛార్జీలు పూజారి నిరంజన్, మిరుగుమాల శ్రీనివాసరావు, కో ఇన్ఛార్జీలు ఎండి దావూద్, మాకాల రమేష్, డివిజన్ల నాయకులు ఉడి రాజశేఖర్, కటికతల యేసు, వంగలపూడి ప్రసాద్, సుంకర మురళి, నెర్సు రాము, జనసేన రాజు, చోటే, పెంటకోట రమేష్, డాక్టర్ వాసు, ఈశ్వర్, దుర్గా, మణికంఠ, ఎండి ఖాజా, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చూసుకోండి ఒకసారి ఏం జరిగింది, 5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని. మీరందరూ సంతోషంగా ఉన్నారా? అందుకే మీరు సంతోషంగా ఉన్నారులే, మీరు నా దగ్గరికి మళ్ళీ వస్తారు వేసారని, అందుకే నేనే వచ్చా. మనం శుభ్రత లేకపోతే ఇది అవుతాయి. ఇప్పుడు అక్కడ డయారియాలు వచ్చి ఇచ్చి మనం మరి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన రోడ్లని మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ ఫండ్ ఉన్నదో ఆ ఫండ్ని దానికి ఉపయోగించాలని చెప్పి, ఏ ఫండ్ వచ్చినా సరే దాన్ని కార్పొరేషన్ ద్వారా ఇమీడియట్గా మీకు ఏది అవసరాల్లో తీర్చాలని చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లో 15th ఫైనాన్స్కి సంబంధించి కొన్ని రోడ్లు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ సెకండ్ గ్రాంట్ వచ్చినప్పుడు 15th ఫైనాన్స్ కానీ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానీ వచ్చినప్పుడు ఏదైతే మేము పాదయాత్రలో ప్రజలు ఇబ్బంది పడే రోడ్లని గుర్తించామో అన్ని డివిజన్లో కూడా, ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఒక 2 రోడ్లు 3 రోడ్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవాళ 1 టౌన్కి సంబంధించి మరి వైఎస్ఆర్ కాలనీలోను 6th డివిజన్లోను ఏదైతే 3 రోడ్లు ఇచ్చామో ఆ 3 రోడ్లని కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలు నా దగ్గరికి 3 సార్లు 4 సార్లు ఎలక్షన్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే ఇదివరకు లోగడ జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 10 సార్లు వెళ్తేనే కానీ చేయరము అని అనుకున్నారు. నేను 2 సార్లు వచ్చిన తర్వాత ఏ రోజున నా దగ్గరికి రావద్దని చెప్పా. వాళ్ళ తర్వాత నాకు 3 సార్లు ఫోన్ చేశారు, మీకు రోడ్డు వేసేటప్పుడు నేను వస్తాను, డెఫినెట్గా మీరు రావద్దు, వేసి తీరతామని చెప్పా. ఆ 3 రోడ్లు కూడా పరిశీలించడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఆనందమే నా ఆత్మసంతృప్తి. అదేవిధంగా మా పరిపాలన అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరో చేయలేని పని నేను ఏదైతే చేస్తానన్నానో అదేవిధంగా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా భవిష్యత్తులో, ఎందుకంటే మేము రోడ్లు వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి మా రోడ్డు ఏంటి అని అందరు రోడ్లు వేయడానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరి రోడ్లు కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో మొత్తం రోడ్లన్నీ కూడా ఫినిష్ చేయడం అనేది జరుగుద్ది. మనం పని చేసాం, వాళ్ళందరూ కూడా మనం ఓట్లు అడిగాం, ఓట్లు వేశారు, మన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలని వాళ్ళు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ముందుగా వారందరినీ కూడా అభినందిస్తూ నిరంతరం కూడా ప్రజల్లో ఇదే విధమైన అవగాహన వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళ దగ్గర తిరుగుతుండాలని చెప్పి వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏ పని వచ్చినా సరే నేను ఆఫీస్లో నేను చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ఉండే ఆనందం వేరు. కాబట్టి మరి ప్రజలు కూడా దీన్ని గుర్తించి ప్రతిదాన్ని కూడా మీరు ఎవరో నా దగ్గరికి రానవసరం లేదు, మీరు ఏదన్నా ఉందనంటే ఇక్కడ ఇన్ఛార్జీలకు తెలియపరచండి, డెఫినెట్గా అక్కడున్న సాధ్యాసాధ్యాల గురించి ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళు తీసుకుని చేస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ ఇన్ఛార్జీలు మేమందరం కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్లో నాణ్యత తెలుసుకోవడానికి అధికారుల్ని మరి ఎంఈ గారు, ఏఈ గారు, డిఈ గారు వీళ్ళందరినీ పిలిపించి కాంట్రాక్టర్ని పిలిపించి జరుగుతున్నటువంటి వర్క్స్ మీద అవగాహన చేసుకుంటూ వర్క్స్ నాణ్యతగా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకొని వర్క్లన్నీ కూడా నాణ్యతగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు గౌరవ శాసనసభ్యులు వారు జారీ చేయడం జరిగింది. మరి అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్లకి కూడా చెప్పడం జరిగింది. వర్క్లు చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి. మరి స్థానికంగా ఎవరైతే మాకు ఈ రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలని చెప్పేసి శాసనసభ్యులు వారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వర్కులు జరుగుతున్నందుకు ఆనందంగా చాలా సంతోషాన్ని శాసనసభ్యుల వారి ముందు వ్యక్తం చేస్తూ చాలా ఆనందపడుతున్నారు. మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా
వారందరికీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ చక్కగా సమాధానం చెప్పి ఏలూరు నగరం అంతా కూడా రానున్న ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి గవర్నమెంట్లోంచి గ్రాంట్లు తీసుకొచ్చి నగరాన్ని అంతా కూడా ఇలాగే అభివృద్ధి చేస్తానమ్మా అని చెప్పి వీళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ మరి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏలూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.